రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 11:27 గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరవల్లి వద్ద ప్రమాణ స్వీకారోత్సవానికి వేడుకలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు, కూటమి నేతలు హాజరు కానున్నారు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం అధికారులు ఇప్పటికే కొత్త కాన్వాయ్ని సిద్ధం చేశారు. మొత్తం 11 వాహనాలను సిద్ధం చేసి తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పార్క్ చేశారు. ఇందులో 2 వాహనాలు జామర్ల కోసమని అధికారులు వివరించారు. టయోటా కంపెనీకి చెందిన ఈ వాహనాలు అన్ని నలుపు రంగులో 393 నెంబర్తో సిద్ధమయ్యాయి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. 12వ తేదీ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత అదే రోజు రాత్రికి చంద్రబాబు తిరుమలకు బయలుదేరుతారు. ఆ రాత్రి తిరుమలలో బస చేసి 13వ తేదీ ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. రైట్గా బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భద్రతలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మధు, ఆంధ్రప్రదేశ్లో ఈ 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సభా ప్రాంగణం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ జోరుగా ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. ఇప్పటికే 2 భారీ టెంట్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా మళ్ళీ ఏదైతే వచ్చేటువంటి జనాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ అభిమానులను దృష్టిలో పెట్టుకుని 3వ టెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడికి సుమారు 2 లక్షల మంది వరకు కూడా ఇక్కడికి హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే అందినటువంటి సమాచారం మేరకు అందుకు తగ్గట్లుగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఎటువంటి భద్రత విఘాతం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం నరేంద్ర మోడీతో పాటు ఇతర ఎన్డీఏ నేతలు అలాగే ఇతర ముఖ్యమంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే గన్నవరం పరిసర ప్రాంతాల్లో మొత్తం 12 హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేశారు. 5 సీనియర్ ఐఏఎస్ల పర్యవేక్షణలో ఈ యొక్క ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. 12వ తారీఖున 11:27 ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఏదైతే నూతన ఆంధ్రప్రదేశ్లో 2వసారి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా 4వసారి ఆయన ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి పార్టీ శ్రేణులు కూడా వచ్చారు. మనతో కొంతమంది ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా సాగుతుంది ఏర్పాట్లు? చాలా బాగా చేస్తున్నారు సార్. మాది పీగన్నవరం నియోజకవర్గం లూటుకూరు గ్రామ సర్పంచ్, పీగన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈ రోజున ఈ ప్రభుత్వం మారడానికి ప్రజలు ఎంత ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వాన్ని మార్చారన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు.
గత 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలు ఊహలకు అందని, ఎవరో కూడా ఇంటెలిజెన్స్ కూడా సర్వేలకు కూడా అందనటువంటి తీర్పు ఈ ప్రజలు ఇచ్చారు. ఈ తీర్పు ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున రాబోయే రోజుల్లో మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మోడీ గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుభిష్టంగా ఉంటుందని, ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళ కష్టపడి పనిచేసి మనందరికీ కూడా న్యాయం చేస్తారన్నట్టు ఏకైక లక్ష్యంతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా మంచి అవకాశం ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా మంచి పరిపాలన ఇస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంగణం చూస్తే చాలా అద్భుతంగా, చాలా చక్కగా ఇక్కడ అధికారులందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. సుమారు 2 లక్షల మంది వరకు ఈ సమావేశానికి, ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరికీ కూడా మోడీ గారు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ సుభిష్టంగా సస్యశ్యామలంగా ఉంటుందని, అటు అమరావతి కానీ, పోలవరం ప్రాజెక్టులు కానీ త్వరలోనే నిర్మించడానికి వాళ్ళిద్దరూ కంకణం కట్టుకుని మనందరికీ కూడా మంచి న్యాయం చేస్తారని కూడా కోరుకుంటూ తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మధు, మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ విజువల్స్ చూడవచ్చు, 14 ఎకరాల్లో ఈ యొక్క సభా ప్రాంగణం అయితే సిద్ధమవుతుంది. ఇక్కడ ఏదైతే గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇటు 12వ తారీఖున ఉదయం 11:27 చంద్రబాబు నాయుడుతో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులు కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అటు అమిత్ షా, జేపీ నడ్డా తదితరులు ప్రముఖులంతా కూడా హాజరవుతున్నారు. అలాగే ఏదైతే ఎన్డీఏ ఎన్డీఏకి సంబంధించినటువంటి మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, అలాగే ఇటు సింగపూర్కి చెందినటువంటి కొంతమంది ప్రతినిధులు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ భద్రతా పరమైనటువంటి చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్తో పాటు ఇక బాంబు స్క్వాడ్ కూడా పూర్తిగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు డీజీపీ గుప్తా ఆధ్వర్యంలో పోలీసులు ఎక్కడికక్కడ ఈ యొక్క గన్నవరం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 సీనియర్ ఐఏఎస్ల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ ఏర్పాట్లకు సంబంధించి చాలా జోరుగా కొనసాగుతున్నాయి. కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఇప్పుడు హుటాహుటిన మరొక భారీ టెంట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా ఈ యొక్క ఆహ్వానాలు కూడా పంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా ఇటు పవన్ కళ్యాణ్ నిలవనున్నారు. పవన్ కళ్యాణ్ రేపు ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద 14 ఎకరాల్లో ఈ యొక్క భారీ సభనైతే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు ఇలాగే ఏదైతే నాయకులంతా కూడా వచ్చి ఎప్పటికప్పుడు ఈ జరుగుతున్నటువంటి పనులను అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. మధు, అయితే ఏడుకొండలు అంటే ఆంక్షల పరంగా ఏమైనా ఆంక్షలు విధించే అవకాశం ఉందా? ఆంక్షలు ఏమైనా విధించారు చుట్టుపక్కలకు సంబంధించి, ఏమైనా ట్రాఫిక్ సంబంధించి? అలాగే స్కూల్స్ విషయానికి వస్తే ఒక రోజు ఆలస్యంగా కూడా స్కూల్స్ ఓపెన్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆంక్షల పరంగా ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రస్తుతానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 12వ తారీఖున తెరుచుకోవాల్సినటువంటి స్కూల్స్ మాత్రం 13వ తారీఖున తెరుచుకుంటాయి. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో 12వ తేదీన స్కూల్స్ అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 13 నుంచి స్కూల్స్ అయితే తెరుచుకుంటాయి. అయితే మిగతా ఎటువంటి ఆంక్షలు అయితే కానీ ఏదైతే ఇటు విజయవాడ నుండి ఏలూరు వైపుకి వెళ్ళేటువంటి యొక్క ప్రధాన జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి మీద వచ్చేటువంటి వాహనాలను మాత్రం రూట్ మళ్లించడం అయితే జరిగింది. చెన్నై నుంచి అటు ఏదో వైజాగ్ వైపు వెళ్ళేటువంటి కూడా మచిలీపట్నం మీదుగా, అలాగే ఇటు హైదరాబాద్కు వెళ్ళేటువంటి వాహనాలను గన్నవరం నుంచి రూట్ మళ్లించడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు చంద్రబాబు నాయుడు యొక్క ప్రమాణ స్వీకారాన్ని దగ్గరుండి చూసి ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళే ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా ఏదైతే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధు,
ఏడుకుంటే రేపు ఈ ప్రమాణ స్వీకార ప్రారంభోత్సవానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఏది ఉండబోతుంది, స్పెషల్ గా ఏది ఉండబోతుంది? ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఇటువైపు టీడీపీ శ్రేణులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు. అలాగే ఇంత భారీ ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమానికి ఎంతమంది వచ్చే అవకాశాలు అంచనా వేస్తున్నారు అసలు? మధు, ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా ప్రజలైతే మాత్రం 2 లక్షల మంది వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇటు వచ్చేటువంటి ప్రముఖులు, దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రముఖులతో పాటు కొంతమంది వ్యాపార దిగ్గజాలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అలాగే సింగపూర్కి చెందినటువంటి ప్రతినిధులతో పాటు దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. మొత్తం 200 మంది ఇక్కడ సభా ప్రాంగణంలో కూర్చునేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా దేశంలోని నలుమూల అలాగే దేశ విదేశాలకు ఈ యొక్క సాంస్కృతిక కళలను ప్రతిబింబించేలాగా ఈసారి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము, గతంలో ఎప్పుడు కూడా టీడీపీ అంటే ఒక పసుపు మాత్రమే కనిపించేది. ఇప్పుడు మాత్రం ఏదైతే 4 రంగులు కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి ఈ యొక్క జెండాలకు సంబంధించినటువంటి రంగులకు సంబంధించినటువంటి ఈ యొక్క పరదాలను కూడా పూర్తిగా కట్టి అంత సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. మొత్తం మీద ఈ నెల 12వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే విజయవాడ నగరంతో పాటు గన్నవరం పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా హోటల్స్ అన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధు, మొత్తం మీద ఇప్పటికే ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చేటువంటి వారితో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి విజయవాడ, గుంటూరు, గన్నవరం వంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా హోటల్స్ అన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. మధు, రైట్, థ్యాంక్ యూ.